ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపడానికి తీసుకున్న టైం 10 నిమిషాలు మాత్రమే. అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిపి ఇరాన్ మీద జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు. 37 సంవత్సరాలుగా అలీ ఖమేనీ ఇరాన్ని రూల్ చేస్తున్నాడు. అందుకే ఆయన్ని సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ అంటారు. యుద్ధం జరిగిన మొదటి రోజు శనివారం రాత్రి ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్లో ఖమేనీ కార్యాలయంపై భయంకరంగా దాడులు జరిపారు. ఖమేనీతో పాటు 40 మంది అధికారులు, హై పొజిషన్లో ఉన్న వ్యక్తులు కూడా చనిపోయారు. డైరెక్ట్గా ఆయన కార్యాలయం పైన అటాక్ జరపడం, ఆ మీటింగ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చనిపోయారని ఇరాన్ మీడియా కన్ఫర్మ్ చేసింది. ఇంకా ఖమేనీ ఫ్యామిలీ మెంబర్స్ అయిన అల్లుడు, కూతురు, మనవరాలు కూడా ఈ అటాక్స్లో చనిపోయారు. ఖమేనీ మరణంతో ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లిమ్స్ ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల వల్ల పాకిస్తాన్ కరాచీలో 10 మంది చనిపోయారు. మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో ముస్లింలు నిరసనలు చేస్తున్నారు. ఖమేనీ మృతికి ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది. ఇప్పటిదాకా ఇరాన్ ఎప్పుడు చేయని, ప్రపంచం ఎప్పుడు చూడని దాడులు చేస్తామని వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న అమెరికా వార్ బేసెస్ మీద అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అటాక్స్ జరుగుతున్నప్పుడు కొన్ని మిసైల్స్ జనాలు ఉండే ప్లేసెస్లో కూడా పడ్డాయి. ఇరాన్ వాళ్ళు టార్గెట్ చేయాల్సింది అమెరికా బేసెస్ మీద, కానీ వాటితో పాటు సామాన్య జనాలు తిరిగే ప్లేసెస్లో కూడా మిసైల్స్తో అటాక్స్ చేస్తున్నారు. ఈ మిసైల్స్ దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర, బూర్జ్ ఖలీఫా దగ్గర, బూర్జ్ అల్ అరబ్ హోటల్ పక్కన కూడా పడ్డాయి. చాలా మంది సోషల్ మీడియాలో దుబాయ్లో ఉన్నవాళ్ళు కానీ, కువైట్లో ఉన్నవాళ్ళు కానీ, ఖత్తర్లో ఉన్నవాళ్ళు కానీ మేము ఉండే ప్లేసెస్ దగ్గర మిసైల్స్ వచ్చి పడ్డాయని ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాలో పోస్టులు కూడా చేస్తున్నారు. అమెరికా ఏమో ఇరాన్ మీద అటాక్స్ జరుపుతున్నాయి. మరి ఎందుకు ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద అటాక్స్ జరుపుతున్నాయి? ఈ విషయం తెలియని వాళ్ళకి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇరాన్కి అమెరికాకి 11,650 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అమెరికా వాళ్ళు డైరెక్ట్గా అమెరికా నుంచి మిసైల్స్ వేయడం, అక్కడి నుంచి ఆపరేట్ చేయడం చాలా కష్టం. ఇరాన్ చుట్టుపక్కల దేశాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటారు. కువైట్, ఖత్తర్, యూఏఈ, సౌదీ అరేబియా, ఈ దేశాల్లో అమెరికా వాళ్ళకి సంబంధించిన వార్ బేసెస్, నేవీ బేసెస్ ఉన్నాయి. అమెరికా ఇక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ వార్ బేసెస్ నుంచి డైరెక్ట్గా ఇరాన్ మీద దాడులు జరుపుతున్నారు. ఇరాన్ కూడా డైరెక్ట్గా అమెరికా పైన దాడులు జరపలేవు. వాళ్ళ దగ్గర అంత రేంజ్ ఆఫ్ మిసైల్స్ కూడా లేవు. అందుకే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అమెరికా వార్ బేసెస్ మీద ఇరాన్ దాడులు జరుపుతున్నాయి. ఇలా దాడులు జరుపుతున్నప్పుడు వాళ్ళ వార్ బేసెస్ మీద మాత్రమే టార్గెట్ చేయకుండా సామాన్య ప్రజలు తిరిగే ప్లేసెస్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ జరిపిన అటాక్స్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గర హై అలర్ట్ ఏర్పడింది. ఇప్పటిదాకా యూఏఈలో 3 చనిపోయారు, 58 మంది గాయపడ్డారు. ఖత్తర్లో 11 మంది గాయపడ్డారు. దీంట్లో బాధపడాల్సిన విషయం, అమెరికా చేసిన అటాక్స్లో ఇరాన్ మినాబ్ అనే లొకేషన్లో ఒక స్కూల్ మీద మిసైల్స్ పడ్డాయి. దీంట్లో ఇప్పటిదాకా 165 మంది చనిపోయారని తేలింది. ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. స్కూల్ టీచర్స్, చిన్న పిల్లలు కూడా చనిపోయారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే అమెరికా దీనికి పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 3 అమెరికా సైనికులు చనిపోయారని అమెరికా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ట్రంప్ లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఒక విషయాన్ని షేర్ చేశాడు. కొన్ని వారాల పాటు ఈ వార్ కొనసాగొచ్చు. ఇరాన్ ఐఆర్జీసీ మిలిటరీ దళాలు లొంగిపోతే వాళ్ళకి మేము రక్షణ కలిగిస్తాం, లేదంటే చావు తప్పదని వార్నింగ్ ఇచ్చాడు. తన ఆఫర్ని వాడుకొని ఇరాన్ స్వేచ్ఛను పొందాలని చెప్పాడు. చర్చలకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పాడు. ఇరాన్ కూడా ఎక్కడ తగ్గేటట్లేదు. కువైట్లో అమెరికా ఎంబసీని పేల్చేశారు. అలాగే కువైట్లో ఉన్న అమెరికా యుద్ధ విమానం F-15ని ఇరాన్ మిసైల్స్తో పేల్చేసింది. కానీ పైలట్స్ మాత్రం కరెక్ట్ టైంలో పారాషూట్స్ ఓపెన్ చేసి ప్రాణాలతో బయటపడ్డారు. స్కైలైట్ అయిన ఒక షిప్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసే నౌక మీద కూడా అటాక్స్ చేశారు. ఈ ఒక్క షిప్ 1,27,00,000 లీటర్ ఆయిల్ని క్యారీ చేస్తుంది. కోట్లాది రూపాయల విలువైన ఆయిల్ మొత్తం సముద్రంలో కలిసిపోయింది. దీనివల్ల సముద్రంలో ఉన్న చేపలకి, సముద్రంలో ఉన్న అన్ని జంతువులకి, అలాగే పర్యావరణానికి కూడా ముప్పు కలుగుతుంది. ఈ షిప్లో 15 మంది భారతీయులు కూడా ఉన్నారు. కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎవరు చనిపోలేదు. 4 మాత్రం గాయాలయ్యాయి. వాళ్ళకి ఓమన్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా దుబాయ్లో బుర్జ్ ఖలీఫా, దాని పక్కన బూర్జ్ అల్ అరబ్ అనే హోటల్ మీద మిసైల్స్తో అటాక్ చేశారు. బుర్జ్ ఖలీఫాలో ఉన్న వారిని ఖాళీ చేపించి సేఫ్ ప్లేసెస్కి షిఫ్ట్ చేశారు. అలాగే సౌదీ అరేబియాలో ఉన్న అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఆయిల్ రిఫైనరీ సౌదీ అరామ్కో మీద డ్రోన్స్తో అటాక్స్ చేశారు. ఈ అటాక్స్ తర్వాత సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీని క్లోజ్ చేసింది. ఇంకా దీంట్లో ఎంతమంది చనిపోయారు అనేది బయటికి రాలేదు. దీనివల్ల మన ఇండియాకి ఏంటి నష్టం? స్టాక్ మార్కెట్స్ ఈరోజు ఫుల్ రెడ్లో ఉన్నాయి. ఈ వారు ఎండుకు వచ్చేంత వరకు స్టాక్ మార్కెట్స్ ఇలాగ ఉండే ఛాన్స్ ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని రోజులు ఆగితే బెటర్. పెట్రోల్ ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సౌదీ అరేబియా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఆయిల్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇరాన్ ఏమో అటు నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ షిప్స్ మీద, ఆయిల్ రిఫైనరీ ప్లేసెస్ మీద డ్రోన్స్తో అటాక్ చేస్తుంది. క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆపేశారు. మన ఇండియా సౌదీ అరేబియా నుంచి రోజుకి 10 నుంచి 11 లక్షల బ్యారెల్స్ ముడి చమురుని ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీన్ని లీటర్స్లో చెప్పాలంటే ఒక రోజుకి 16 నుంచి 17 కోట్ల లీటర్స్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మన భారత్ 20 నుంచి 25% ఆయిల్ని సౌదీ అరేబియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ రావాలి అన్నా కూడా ఇరాన్ సైడ్ నుంచే రావాలి. ఇరాన్కి యూఏఈకి మధ్య 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆ సముద్ర మార్గం ఉంటుంది. ఈ 30 కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతం నుంచి ఆయిల్ మన ఇండియాకి రావాలి. అటు సైడ్ నుంచి వచ్చే అన్ని విధాల ఎక్స్పోర్ట్స్ని ఆపేశారు. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది. ఈ వార్ ఎఫెక్ట్ వల్ల బంగారు, వెండి ధరలు కూడా ఈరోజు బాగా పెరిగాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎక్కువగా మన ఇండియన్స్ ఉంటారు. జాబ్ రిలేటెడ్గా కానీ, బిజినెస్ రిలేటెడ్గా కానీ ఎక్కువగా మన ఇండియన్స్ ఉంటారు.
అందులోనూ దుబాయ్, కువైట్, ఖత్తర్ ఇలాంటి దేశాల్లో ఎక్కువగా ఉంటారు. వాళ్ళు కూడా ఈ యుద్ధం అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు. ఇరాన్ ఇంకా ఈ అటాక్స్ని కంటిన్యూ చేస్తారో లేదా అమెరికాతో ఒక డీలింగ్కి వస్తారో తెలియదు. ఇరాన్ తీసుకునే నిర్ణయాల మీదే ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందా లేదా ఆగుతుందా అని ఆధారపడి ఉంటుంది. మన ప్రధాని నరేంద్ర మోడీ వరల్డ్లో ఉన్న అందరు టాప్ లీడర్స్ యుద్ధం మార్గం కాదు, శాంతి మాత్రమే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది అని పోస్టులు కూడా చేస్తున్నారు. ఈ వార్ ఎప్పుడు ఆగుతుందని మీరు అనుకుంటున్నారు? ట్రంప్ చేసింది కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.